పొన్నూరు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పరిశీలించారు. తుఫాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో మురుగు కాలువలు బాగు చేయని కారణంగా నష్టం పెరిగిందని తెలిపారు. ఆర్బీఎస్ కేంద్రాలంటూ బజాయించి చెప్పే సీఎం రైతులను నెట్ట నిలువున ముంచారని మండిపడ్డారు. తుఫాన్ అంటే వైసీపీ నేతలకు పండగలా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అంతే నష్టం రైతాంగానికి జరిగిందని చెప్పి మనం పొలాలు వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వం డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కాలువలు బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇవాళ కాలువలు బాగు చేయకపోవటం మూలన డ్రైనేజ్ నీళ్లు పోక ఇప్పుడు మనం చూసాం, మురుగునీరు పారే సౌకర్యం లేక రోజుల తరబడి నీళ్లలో పొలాలు నాంతా ఉన్న పరిస్థితి. అదే మొన్న నీళ్ల కోసం చూస్తే ఎంత ఈ ప్రభుత్వం యొక్క నీటి నిర్వహణ ఎంత అసమర్థంగా నిర్వర్తించిందంటే, మొన్న సాగునీటి సమయంలో పంట పండించుకోవాలి అంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు పెడితే కానీ పంట పండల. అది ఇవాళ తీవ్రమైన నష్టం, పంట చేతికొచ్చే సమయంలో తీవ్రమైన నష్టాన్ని రైతాంగం ఎదుర్కోవడం జరిగింది.